హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆవు పాలతో జున్ను అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ హోమ్ పేజ్కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మరి ఇప్పుడైతే నేను ముందుగా బెల్లం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ చేసి పౌడర్ లాగా రెడీగా పక్కన పెట్టుకోవాలి. పాలలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 4 యాలకులు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా సెంటు కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటరు నార్మల్ పాలు అయితే తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈ పాలల్లో ఇప్పుడు 4 స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకుంటున్నాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా 4 స్పూన్లు బెల్లం పొడి అయితే సరిపోయింది తీపి. ఈ విధంగా పాలల్లో కలిసేటట్టు బెల్లం పొడిని మొత్తంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత జున్ను పాలను వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ జున్ను పాలు అయితే వేసుకున్నాను. ఈ విధంగా బెల్లం అంతా కరిగేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఒకసారి వడపోసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే బయటకు పోతుంది. ఒకసారి ఈ పాలని వడపోసుకుందాము. ఈ విధంగా అయితే పాలన్నీ కూడా వడపోసేసుకోవాలి. మీలో జున్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము జున్ను అంటే. ఈ విధంగా పాలన్నీ వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ఏ బౌల్లో అయితే జున్ను తయారు చేయాలనుకున్నామో ఆ బౌల్లోనే జున్ను పాలు వేసేసుకుని ఇప్పుడు 1.5 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, సొంటు, యాలకులు, ఈ పొడిని అయితే వేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద గిన్నె అయితే పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసి ఈ వాటర్లో స్టాండ్ పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పైన జున్ను పాల గిన్నె అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుని జున్ను పాలను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిపైన ఇప్పుడు మూత పెట్టుకోవాలి. పెద్ద గిన్నె మీద మూత అయితే పెట్టాలి. లోపల ఉన్న గిన్నె మీద మూత పెట్టకూడదు, లేదంటే పొంగిపోతుంది. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ఇక్కడ బరువు అయితే పెట్టుకోవాలి. నేనైతే చిన్న రోలు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా బరువు పెట్టడం వల్ల ఆవిరిపోకుండా జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత నేనైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చాక్ పెట్టి ఏ విధంగా గుచ్చి చూస్తే చూడండి, చాక్ అయితే ఏమీ అంటుకోలేదు. జున్ను అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు. నేనైతే నైట్ అయితే జున్నుని అయితే తయారు చేసుకున్నాను. మరుసటి రోజు తీసి మీకు చూపిస్తాను. మీకు టైం లేకపోతే రెడీ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే మరుసటి రోజు అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఎడ్జెస్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే జున్ను పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఒక గిన్నె బోర్లించి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. జున్నుని చాలా బాగా వచ్చింది. చూడండి, ఈ విధంగా అయితే జున్ను అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా మాడిపోకుండా బాగా వచ్చింది జున్ను. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఆవు పాలు జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగుందో. జున్ను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జున్ను అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకో పీస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి.
చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, జున్ను పాలు దొరికితే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.